ఈ తేనె పట్టు, ఉన్ని పట్టు, సాలిపట్టు నిత్యమైన ఉనికి పట్టు. నిజానికి ప్రతి మనిషి చేరే సుస్థిరమైన స్థానం అది నిత్యమైన ఉనికి పట్టు. అది దేవుడు ఉన్న లోకం, మనం తిరిగి వెళ్ళవలసిన లోకం, మనదైన సొంత లోకం. ఆ లోకానికి మనమంతా వెళ్ళాలి. కానీ ఏ లోకానికైతే మనం తిరిగి వెళ్ళాలో, ఏ లోకమైతే మన సొంతమై ఉందో, ఆ లోకానికి అతీతంగా ఈరోజు మనిషి భూమి మీద బ్రతుకుతూ తాను బ్రతుకు దినములన్నీ కూడా తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి నేర్చుకోవలసిన అనేక పాఠాలను విస్మరించి తనకివ్వబడిన ఆయుష్కాలం అంతటిని మనిషి వ్యర్థం చేసుకొని నిత్యమైన ఉనికి పట్టుకు చేరవలసిన మనిషి నిత్యమైన నాశనానికి చేరిపోతున్నాడు అని ఊహించినప్పుడల్లా మనసు ఎంతగానో కలిచివేస్తుంది. ఈ దుఃఖం మనకే కాదండి, జన్మనిచ్చిన కన్న తండ్రిని ఎక్కువగా కదిలించే అంశం, అలాగే ఎక్కువగా ఇబ్బందికి గురి చేసే సందర్భం. ప్రియులారా, నిజంగా దేవుడు తన గర్భాన పుట్టిన పిల్లలు తన దగ్గరకు రాకుండా ఎక్కడ దారి మళ్ళీపోతారేమోనన్న భయంతో లోకాన్ని ఎంతగా ప్రేమించాడో తన కుమారుని మరణం ద్వారా చాటించాడండి. నిజంగా పరలోకపు తండ్రి కుమారుణ్ణి, ప్రథమ కుమారుడని యేసుక్రీస్తు వారిని ప్రేమించాడు. ఈయన నా ప్రియకుమారుడు అని అన్నాడు. నిజంగా ప్రియమైనవాడా? అవునండి, ప్రియమైనవాడే. యేసుక్రీస్తు వారు ప్రియమైన కుమారుడు అయినప్పుడు అంత ప్రియమైన కుమారుణ్ణి మన కోసం ఎందుకు బలిగా అర్పించాలో ఒకసారి మీరు పరిశీలించండి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే ఆయన ప్రేమించిన ప్రియ కుమారుడు కన్నా మనలను ఆయన ఎక్కువగా ప్రేమించాడు అని యేసుక్రీస్తు వారిని ముందుగా నిర్ణయించటంలో, ముందుగా సంకల్పించటంలో, లేదా ఆయన మన కోసం బలివ్వటంలో దాగి ఉన్న పరమార్థం. అంటే ప్రియమైన కుమారుని ఎక్కువ ప్రేమించాడంటారా? మనల్ని ఎక్కువ ప్రేమించాడంటారా? మనల్ని ప్రేమించబట్టే తన ప్రియమైన కుమారుని వదులుకున్నాడండి. నిజంగా యేసుక్రీస్తు వారినే ఎక్కువగా ప్రేమించేవాడైతే ఆయన ఇవ్వడు మన కోసం, కుమారుని అనుగ్రహించడు. ఏమండి, కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? ఆయన మృత్యువు ద్వారా, ఆయన మరణ శాసనం ద్వారా మనలను బ్రతికించటం కోసం, మనలను తన హక్కును చేర్చుకోవటం కోసం, నిత్యమైన ఉనికి పట్టుకు మనం చేరటం కోసం తన కుమారుని ద్వారా బాటను వేశాడండి. అందుకే యేసుక్రీస్తు వారు రాకలో ఆయన చెప్పిన సందేశం ఈ ప్రపంచ మానవాళికి అర్థం కాలేదు. నేనే మార్గం అన్నాడు. హేళన చేసింది. మార్గమా? ఎక్కడికి బాబు, ఎక్కడికి బాబు తమరు మార్గం? ఈరోజుకి యేసుప్రభు వారు నేనే మార్గము అని ప్రకటించమన్నారు. అంటే ఎందుకు మనం ప్రకటిస్తున్నాం చెప్పండి? యేసే మార్గం, యేసు మాటలోనే సత్యం, యేసు మాటలలోనే నిత్యమైన ఉనికి పట్టుకు చేరే నిత్య జీవం. యేసుక్రీస్తు పలికిన మాటలలోని ఎంత ఆంతర్యం ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి. ఈ ప్రపంచానికి అర్థం కాలేదు. ఈ ప్రపంచం అపార్థం చేసుకుంటుంది నేటికి ఆయనని. నిజంగా ఒక మహాలోకానికి బాటను చూపించిన మహనీయుడండి ఆయన. మనం ఎలాగో వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియని అయోమయ అంధకార స్థితిలో మనం ఉన్నప్పుడు తండ్రి వలన ఆదేశింపబడిన కుమారుడుగా, తన ప్రాణాన్ని ఇవ్వటానికి సైతం వెనకాడని ఒక ప్రియమైన కుమారుడుగా, విధేయుడైన కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చి మనందరినీ తనతో పాటు తీసుకుని వెళ్ళడానికి ఒక చక్కటి బాట, సులువైన మార్గం. ఏమండి, ఎక్కడైనా ఒక చిన్ని తీపి పదార్థం ఉందంటే చీమలంటికి ఎలాగ సందేశం వెళ్ళిపోతుంది? ఏదో ఒక చీమ దాని గురించి తెలుసుకుంటుంది, వెంటనే అక్కడ ఒక బాట సిద్ధం చేస్తుంది. అందుకే వాటి నడవడి, వాటి మార్గం జ్ఞానం తెచ్చుకోమన్నాడు. సోమరిగా మనల్ని పోల్చాడు.
ఒక్కసారి వాటి నడతలను చూచి జ్ఞానాన్ని నేర్చుకో మనిషి అని చెప్పాడు. కారణం, వాటికి ఇష్టమైన ఆహారం కోసం, వాటిని బ్రతికించే ఆహారం కోసం అవి బాటను వేశాయండి. ఆ వెళ్ళే బాటలో అన్ని చీమలు వెళ్ళటం రావటం, వెళ్ళటం రావటం, ఒకే మార్గం. అక్కడ పదార్థం పూర్తయిపోయినంత వరకు, ఆహార పదార్థం మొత్తం కరిగిపోయినంత వరకు చిన్ని చిన్ని ముక్కలుగా అన్నీ పంచుకోవటం కోసం అన్నీ ఒకే మార్గంలో ప్రయాణం చేస్తున్నాయే. వాటికి ఉందండి నీతి, వాటికి ఉందండి గౌరవం. ఒక బాట మీద, ఒక మార్గం మీద భాషా జ్ఞానం కలిగిన మనిషి మరొక మనిషిని గౌరవించలేని దుర్దశ ఈరోజు ఉందండి. నువ్వు చెబితే మేము వినాలా అని. కానీ భాష లేని చీమలు, మనిషి కన్నా ఎన్నో రెట్లు జ్ఞానములు చిన్నమైన చీమలు, ఏదో ఒక చీమ చూపించిన బాటను వెంటనే అవన్నీ కూడా గౌరవించి అదే మార్గంలో వెళ్ళి రాగలుగుతున్నాయి అంటే ఆ మార్గాన్ని గౌరవిస్తున్నాయి. ఆ చీమ చెప్పిన సందేశాన్ని అవి నమ్ముతున్నాయి. మరి ప్రపంచంలో ఎందుకండి యేసును నమ్మలేకపోతున్నారు? చీమకున్న నమ్మకం కూడా మనుషులకు లేకుండా పోయిందే. ఎంత విచారకరం, ఎంత దుఃఖించవలసిన విషయం అండి ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారి మొదటి ఆగమనం జరిగింది. యేసుక్రీస్తు వారి ఆగమనం ఎందుకు జరిగింది? తన కుమారుని దేవుడు ఎందుకు ఇచ్చేశాడు? నాయన, ఆయన ఇస్తేనేనరా మీరు నా దగ్గరికి నిత్యమైన ఉనికి పట్టుకు చేరుకుంటారు. పిల్లలారా, రండి రండి రండి, నా కొడుకుని మీకు ఇచ్చేస్తున్నాను. రోమిలికి రాసిన పత్రికలు అన్నమాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయం 32వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఇవ్వబడిన వ్యక్తి ఎవరో కాదు, తన సొంత కుమారుడు, తండ్రి అయిన దేవునికి ప్రప్రథమంగా పుట్టిన తొలుచూలు కుమారుడు, అద్వితీయ కుమారుడు. అటువంటి వాడు మరొకడు లేడు. అలాంటి సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహింపడు అని అంటున్నాడు. చూడండి, ఎందుకు అనుగ్రహించడు? అన్నిటినీ అనుగ్రహిస్తున్నాడండి ఆయన. ఆయన్నే ఇచ్చేసినప్పుడు, కొడుకునే ధారపోసినప్పుడు ఎందుకు ఇవ్వడు చెప్పండి? నిత్య జీవాన్ని మీకు ఇవ్వడా? నిత్య జీవము అన్నాడు. అందుకే నిత్యము మనిషి జీవించాలి అంటే నిత్యుడైన ఆయన మాట వినాలి, ఆయన మార్గంలో నడవాలి. ప్రకృతి చెప్పే పాఠాలను మనిషి భూమి మీద నేర్చుకోవాలి. యూనివర్సిటీలకు వెళుతున్నాడండి, పట్టాలు సాధిస్తున్నాడండి, డిగ్రీలు సాధిస్తున్నాడండి, ఎన్నో. కానీ మనిషికి జ్ఞానం లేకుండా పోతుందండి. భవిష్యత్తు లోకం గురించి ఏం తెలుసుకున్నాడు చెప్పండి? ఏ విశ్వవిద్యాలయంలో నేర్పిస్తున్నారండి? ఏ కళాశాలలో దీనికి సంబంధించిన విద్యా బోధనలు ఉన్నాయి మీరు చెప్పండర్రా? పరలోకానికి సంబంధించిన విద్య నేర్పిస్తున్నారా? లేదండి. భూమి మీద మనిషి బ్రతుకు ఎలా సుఖంగా జీవించాలి, ఈ జానడ పట్టను ఎన్ని విద్యలు చేసి అభ్యసించి ఆ కాస్త కూటిని సంపాదించుకోవాలి అన్న అవే కదండి బోధలని. ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి, కళాశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు బోధించే బోధనా విధానంలో ఏముంది? భూమి మీద 60-70 సంవత్సరాలు ఈ చిన్ని జీవితంలో మనిషి ఎలా బ్రతకాలి, ఎలా సుఖించాలి, అంతే కదా. కానీ భవిష్యత్తుకు సంబంధించిన విద్య, మహాజ్ఞానపు విద్య లేదు, కరువైపోయింది. ఆ కుమారుని అందుకు అనుగ్రహించాడు, మనమంతా అక్కడికి వెళ్ళాలి అని. ఈ విద్య కరువైంది కనుకనే దేవుడు ముందుగా ఎరిగినవాడుగా భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానాన్ని ప్రకృతిలో దాచిపెట్టాడండి. అదే మొదట మనం చదువుకున్నాం. ఏమని? పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటి ప్రకటనలు భూదిగంతముల వరకు వెళ్ళుచున్నాయని కీర్తన గ్రంథంలో 19వ కీర్తనలోని ఆరంభ వచనం నుంచి చూస్తే ఏంటి అవి పంపే సందేశాలు? ఏంటండి అవి మనుషులకు నేర్పించే పాఠాలు? ఆకాశం నేర్పిస్తుందంట, భూమి నేర్పిస్తుందంట, మృగములను నేర్పిస్తున్నాయట, మృగములు పక్షులు నేర్పిస్తున్నాయంట, పురుగులు నేర్పిస్తున్నాయంట. వేటిని విచారించండి. మీరు వేటిని విచారించినా దానికి సంబంధించిన జ్ఞానం అవి నేర్పే పాఠం ఏంటో తెలుసా? మా బ్రతుకులను చూసి నేర్చుకోండి మానవులారా. మీరు వెళ్ళబోయే లోకం, మేము పడే కష్టం, మా బ్రతుకుల కోసం మేము పడే ప్రయాసం, మీ బ్రతుకు కోసం మీరు కష్టపడరా?
రాబోయే బ్రతుకును సాధించడం కోసం మీరు ప్రయాస పడరా అని నేర్పిస్తున్నాయండి. అవన్నీ దేవునికి విధేయతను నేర్పిస్తున్నాయి, దేవుని ఆజ్ఞలకు లోబడి పనిచేయటం నేర్పిస్తున్నాయి, దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి అనే జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి, ఈ జీవితం తరువాత మరో జీవితం ఉందన్న నిజాన్ని నేర్పిస్తున్నాయండి కదా. అందుకే కదా మనం తేనె పట్టు పాఠం మనకెందుకండి? మీరేం ప్రాథమిక విద్యార్థులా చెప్పండి? మీరేమైనా ప్రైమరీ హై స్కూల్లో ఉన్న పిల్లలా? కాదే. ఎందుకు నేర్పించాలి? అవేనండి ఈ మానవ సమాజానికి ముఖ్యమైన పాఠాలు. కానీ ఆ పాఠాలు నేర్చుకోలేకపోతున్నాడు మనిషి. తేనె దోచుకోవడం అలవాటు పడ్డాడు, పట్టు ద్వారా వస్త్రాలు నేర్చుకోవడం అలవాటు పడ్డాడు, అంతేనా? భూమి మీద ఎలా సుఖపడాలో అన్న మార్గాలను వెతుకుతున్నాడు. ఎప్పటికీ వయసు పైబడగానే నీ శరీరం అంతా మృతతుల్యమైపోతుందయ్యా. ఒక్కొక్కటి కూడా దుర్దశకు వెళ్ళిపోతుందర్రా. అందుకే మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా ఎన్నో పాఠాలను ఈ సమాజానికి నేర్పించాడు. కానీ ఆ పాఠాలు పట్టవు ఈ సమాజానికి. వయసులో ఉన్నంత వరకు ఎలా అనుభవించాలి, ఎలా సుఖించాలి, ఎలా తినాలి, త్రాగాలి అన్న ఈ ఆలోచనలే కానీ భవిష్యత్తులో ఒక జీవితం ఉందని, చనిపోయిన తర్వాత మరొక స్థానానికి మనం వెళ్ళాలి అని, అది మన నిత్యమైన నివాస స్థలము అని ప్రపంచంలో ఉన్న కోట్ల మంది మనుషుల్లో ఎంతమందికండి తెలుసు? ఆలోచించండి. అందుకేనండి వీటన్నిటిని చూసి నేర్చుకో అంటున్నాడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం బైబిల్ చదవండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుంచి, ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. ఏమండి? వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసనని తెలుసుకొనలేని వాడు ఎవడు? ఎందుకు కలుగజేశాడు? ఎవరి కోసం కలుగజేశాడు? ఆయన కోసం కాదు. ఇవన్నీ ఆయన కోసం కాదండి, మనిషి కోసం. ఉన్నవన్నీ మనిషి కోసం అయితే మనిషి ఎవరి కోసం? అది ప్రతి క్షణం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ప్రకృతి. కానీ మనిషి నేర్చుకుంటున్నాడా? మనిషి నేర్చుకుంటున్నాడా? లేదండి. ఎక్కడ నేర్చుకుంటున్నాడండి? అన్నిటికన్నా గొప్పవాడును అంటాడు, అన్నిటికంటే మేధస్సు కలిగిన వాడును అనుకుంటాడు, అన్నిటికంటే జ్ఞానములో గొప్పవాడునని విర్రవీగుతున్నాడు మనిషి. అవును, నువ్వు గొప్పవాడివే, జ్ఞానివే, కానీ అవి చెబుతున్న పాఠాలు, నీ బ్రతుకు ప్రయోజనకరమైన పాఠాలు నువ్వు ఎందుకు నేర్చుకోలేకపోతున్నావు? నీకు ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడే. అవి చిన్న జీవులండి, అవి చిన్న ప్రాణులండి. ఆ ప్రాణులకంతా కన్నా ఎంతో ఎక్కువైన జ్ఞానాన్ని నీకిచ్చాడు దేవుడు. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధిని నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానమును కలుగజేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకొనిన వారు ఎవరునూ లేరటండి. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా? ఏమైపోయారు వీళ్ళంతా? భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానం కదా, పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం కదా. మరి ఎక్కువ జ్ఞానం కలిగిన నీవు ఏమండి? ఒక పక్షికి తెలుసండి, ఒక పక్షికి తెలుసు తన గూటికి వెళ్ళాలి అని. తెలుసా ఏమండి? పక్షికి దిక్సూచి ఎలా తెలుస్తుంది? వాటికి రోడ్లేవి, వాటికి డైరెక్షన్ ఏది? ఎగిరిపోతున్నాయి. అవి వలసదారులుగా ఎగిరిపోతున్నాయి, ఖండాలను దాటి వెళ్ళిపోతున్నాయి కాదా? ఎన్నోసార్లు మనం చదువుకున్నాం కదా. ఎక్కడో సైబీరియాలోని మంచు ప్రాంతంలో గడ్డకట్టుకుపోయిన నీటిని వెతుక్కుంటూ నీరు లేని కాలాన్ని ఎరిగినదిగా అక్కడున్న పక్షులు ఇక్కడ మన భారతదేశంలో సరస్సులకు చేరుకుంటున్నాయి అంటే కాదా? ఎలా వచ్చేస్తున్నాయండి? ఆఖరికి మనిషి జ్ఞానవంతుడు అనుకుంటున్నాడు. విమానాల ద్వారా, టెక్నాలజీ ద్వారా ఏరోనాటికల్ ఇంజనీర్గా మారిపోయి విమానాలను తయారు చేసి ఎగిరిపోతున్నాడే. ఆ ఎగిరేవాడికి కూడా డివైస్ కావాలి. గాలిలో ఎక్కడికి ఎగురుతున్నాను, ఎటువైపు ఎగరాలి, వాడికి తెలియదు జ్ఞానం. ఏమండి? విమానంలో వెళ్తుంటే అంత పైకి వెళ్ళిన తర్వాత అంత ఆకాశం ఏం కనబడుతుంది?
కానీ వాటికి డివైస్ అమర్చబడింది. విమానాలకు ఏమని, ఎటువైపు ఎగరాలి, డైరెక్షన్, కంట్రోల్ డిపార్ట్మెంట్, ఏమండి ఏవియేషన్ డిపార్ట్మెంట్ అంటారు దాన్ని. ఎటువైపు ఎగరాలో, ఎటువైపు మళ్లించాలో విమానాన్ని కొన్ని వందల వేల లక్షల మంది పనిచేస్తున్నారండి ప్రపంచవ్యాప్తంగా విమానాలలో. వాటిని నడిపించటంలో ఒక పక్షి, దానికి ఏం వ్యవస్థ ఉంది చెప్పండి? ఏ వ్యవస్థ లేకపోయినా ఇలా వెళ్ళిపోతే మనకు భారతదేశం వస్తుంది, ఇలా వెళ్ళిపోతే నేను ఉత్తర భాగానికి వెళ్ళిపోతాను, నా సైబీరియా ప్రాంతాన్ని నేను వెళతాను అని అక్కడి నుంచి వలస పక్షులు మరలా అదే మార్గాన్ని వెళ్ళిపోతున్నాయే. మరి నువ్వు జ్ఞానివా, అది జ్ఞానా? ఆలోచించండి. ఏ ప్రాంతం నుంచి బయలుదేరే ఆ ప్రాంతానికి చేరుకునే జ్ఞానం వాటికున్నప్పుడు పక్షి ఒక గూటిలో ఉన్న పక్షి ఉదయాన్నే సూర్యోదయం వెలుగు రాగానే ఎగిరిపోతున్నాయి ఆహారం కోసం, లేదా వాటికి ఉన్న పిల్లల కోసం, ఎరను సంపాదించడం కోసం వెళ్ళిపోతున్నాయే. అలా వెళ్ళిపోయిన అవి మరలా వెతుక్కుంటూ సాయంత్రం అయ్యేసరికి గూటికి చేరిపోతున్నాయే. వాటికి తెలుసండి తమ గూడేదో, వాటికి తెలుసండి తమ ఉనికి పట్టేదో. ఏ చెట్టున పట్టు పెట్టుకున్నాయో, ఏ చెట్టున పట్టు పెట్టాయో వాటికి తెలుసు. ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. మనుషులకు ఎందుకు అర్థం కావటం లేదు? భూమి మీద పుట్టావు, భూమి నీది అనుకుంటున్నావు కదా? కాదయ్యా, నిత్యమైన ఉనికి పట్టు వేరు. దేవుడు బైబిల్లో ఏ రోజు వీటికి సంబంధించిన సంకేతాలను, వివరాలను, దేవుడు జ్ఞానాన్ని బయలుపరిచాడు. కానీ ఈ సమాజం దానిని చదవలేకపోతుంది. ఏమని చెప్పాడు? నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి, తరతరముల నుంచి నివాస స్థలముగా నేనున్న లోకాన్ని, నన్ను మీరు నివాస స్థలంగా చేసుకుని బ్రతికారే ఓ నరులారా. ఇదే ఒక్క నరుడితోనూ చెబుతున్న మాట కాదండి. భూమి మీద నరుడుగా జన్మించిన ప్రతి మానవునితో దేవుడు పలుకుతున్న మాట, దేవుడిస్తున్న సందేశం. ఏంటి ఆ సందేశం? నరులారా తిరిగి రండి నాయనా, తిరిగి రండి. ఇది కదా మీ నిత్యమైన ఉనికి పట్టు. ఇక్కడి నుంచి కదా మీరు వెళ్ళారు, నేను కదా మిమ్మల్ని పంపాను. తండ్రి యొద్దకు తిరిగి రండి. తిరిగి అన్న మాటలోనే నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావు అన్న సమాచారం దేవుడు నీకు తెలియజేశాడే. నువ్వున్నది ఆ మహాలోకం, నువ్వు తిరిగి చేరవలసింది అదే మహాలోకం. కేవలం వలసదారుడుగా భూమి మీదకి వచ్చిన నీవు 60 సంవత్సరాల జీవిత వ్యవధిని సొంత కాలంగా అనుకొని నువ్వు వలసదారుడు అన్న విషయాన్ని మరిచిపోయి ఇక్కడ స్థిరపడిపోదాం అనుకుంటున్నావే. ఎవ్వరు ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేరరా. ఎందుకంటే ఇది స్థిరమైనది కాదు, అస్థిరం. ఈ భూమి, విశ్వం ఇది అస్థిరమైనది. ఉండదు, ఇది వెళ్ళిపోద్దండి, నాశనం అయిపోద్దండి, అగ్నితో కాల్చబడుతుందండి. ఎందరికి తెలుసు చెప్పండి నిజం? ఎందరికి తెలుసు ఈ నిజాలు చెప్పండి? ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారా? ఎక్కువైన జ్ఞానం అంటున్నాడు, పక్షుల కంటే ఎక్కువైన జ్ఞానం మాకుందంటున్నాడు. ఏం తెలుసుకున్నావు? పక్షులకున్న జ్ఞానం నీకు లేదే. ఉదయాన్నే మంచం మీద నిన్ను అలారం కొట్టి నిన్ను లేపాలి, కిర్రుమని శబ్దంతో నిన్ను గీ పెడితేనే కానీ, గోల పెడితేనే కానీ నువ్వు లేగవే, మంచం నుండి లేవవే. పక్షులు ఎవరండి లేపుతున్నారు వాటిని? నిన్ను లేపడానికి అవి ముందు లేచిపోతున్నాయి. ఎలా తెలుసు అంటారు వాటికి? ఇన్ని గంటల 2 నిమిషాలకి సూర్యోదయం అవుతుందని వాటికి తెలుసా? వాచి లేదే వాటికి, క్యాలిక్యులేషన్ ఎక్కడదా వాటికి? ఏ పక్షికైనా ఏమండి వాచి ఉందా? వాటి కాలికి ఏమైనా వాచి ఉందా? ఎప్పుడైనా గమనించారా? నీకు టైం చూస్తేనే కానీ ఎంత అయిందో నీకు తెలియదు, ఎన్ని గంటలైందో నీకు తెలియదు. ఏమండి వాటికి తెలిసిపోతుందండి, వాటికి తెలిసిపోతుందండి. భాషా జ్ఞానము లేని పక్షులే తెలుసుకోగలుగుతున్నప్పుడు, వివేకము, జ్ఞానము, భాష అన్నీ కలిగిన గొప్పవాడైన మనిషి నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావయ్యా? నువ్వు నిత్యమైన ఉనికి పట్టుకు వెళ్ళవలసిన కాలం వస్తుంది, వెళ్ళిపోవాలి. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎగిసిపోవాలి, ఎగిరిపోవాలి. దేవుడు చెప్పాడే, అనేక సందర్భాల్లో నీకు నేర్పించాడే. ఆ మాటలు నీకు అర్థం కాలేదయ్యా. భూమి మీద ఉన్న ఈ ప్రాకే గొంగలి పురుగు లాంటి జీవితం సమస్తం అనుకొని ఈ గొంగలి పురుగు జీవితాన్ని ఆస్వాదిస్తున్నావే కానీ, అయ్యో ఎగిరే ఒక మహా జీవితం ఉందయ్యా.
ఈ పాఠాలు యూనివర్సిటీల్లో ఏమి నేర్పిస్తున్నారు? గొంగలి పురుగు సీతాకోక చిలుక అవుతుందన్న పాఠం నేర్చుకున్నాం, అంతే. మార్పు చెందుతుందని. ఏమండి, ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుక అవుతుందన్న పాఠం నేర్చుకున్నావు, కానీ ఆ పాఠంలో దాగి ఉన్న మరో పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావా? ఏంటని? అది ఎగిసిపోతుంది, తన బ్రతుకును మార్చుకుంటుంది, తన బ్రతుకు మారిపోయింది, నీ బ్రతుకు కూడా మారిపోతుంది అన్న సంకేతాన్ని అది చెబుతుంది. నీ కళ్ళ ముందు ఎగిరే సీతాకోక చిలుకను చూసి సంబరపడే నీవు, దేవుడు ఎగురుతున్నప్పుడు వాటిని నువ్వు చూడాలి. రంగురంగులతో ఎందుకు చేశాడు? రంగులు నీ కళ్ళును ఆకర్షిస్తాయి కదా, కదిలే వాటిని నీ కళ్ళు ఆకర్షిస్తాయి కదా. ప్రతి మనిషి, ఏమండి, సీతాకోక చిలుక తెలియనివాడు, బటర్ఫ్లైస్ తెలియని ప్రాంతం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి ఇవి. అన్ని ప్రాంతాల్లో దేవుడు ఎందుకు ఈ మెటమార్ఫోసిస్ అంటారు, మెటమార్ఫోసిస్ ఏమండి అంటే ఈ మార్పు ఎందుకు జరుగుతుంది? ఈ మార్పు నీకు జ్ఞానాన్ని, నీకు పాఠాన్ని నేర్పించడం కోసం నువ్వు నాలా మారిపోతావయ్యా. ఒకప్పుడు గొంగలి పురుగు అసహ్యంగా ఉండి ప్రాకేదాన్ని నేను, కానీ ఇప్పుడు చూడు, చక్కటి మీసాలు, చక్కటి రంగులు. ఒకప్పుడు ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి వెళ్ళడానికి అబ్బో ఎన్నో గంటల వ్యవధి పట్టేది, కానీ ఇప్పుడు అనతి కాలంలోనే ఎగిసిపోగలను నేను అనే ఒక పాఠాన్ని. అత్యంత పలుచుగా ఉంటాయి కదండి దాని రెక్కలు, అల్పంగా ఉంటాయి కదండి, వాటిని ముట్టుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు కదా. ఎందుకు వాటిని నీ కళ్ళ ముందు పెట్టాడో తెలుసా? నువ్వు తెలుసుకోవాలి పాఠం. వ్రాయించాడు తన గ్రంథంలో, నువ్వు వినవే, చదవవే. చూడండి, నహూము గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం అండి. నహూము గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం ఏమనుంది అక్కడ? గొంగలి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయేను. గొంగలి పురుగు రావటం ఏంటి, నాకివేయటం ఏంటి, ఎగిరిపోవడం ఏంటి? పురుగు వచ్చింది, ఉన్నదంతా తిన్నది, ఏమండి, తర్వాత మార్పు చెందింది, ఎగిసిపోయింది. ఎందుకు రాయించాడు ఈ మాట? నీకు జ్ఞానోదయం కలగటం కోసం, భవిష్యత్తును గూర్చి నీకు వివరించటం కోసం, భవిష్యత్ జ్ఞానాన్ని నీ మదిలో పాఠంగా నేర్పించడం కోసం వ్రాయించాడు. గొంగలి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయాను అంటున్నాడు. ఏంటంటే, అంటే గొంగలి పురుగు ఎగురుతుందా? అలా ఎగిరే ముందు గొంగలి పురుగు చేసే ప్రక్రియ ఏంటో తెలుసా? పట్టు కట్టుకుంటుంది. అదే కదా మన పాఠం. పట్టు అనగానే గూడు. తేనెటీగలకు పట్టు తేనె పట్టు అయితే, ఉన్ని పురుగులకు పట్టు ఉన్ని పట్టు అయితే, ఏమండి, నువ్వు చేరవలసిన మరో లోకానికి నువ్వు మారాలి అంటే నువ్వు నీ చుట్టూ గూడు, పట్టు. ఆ పట్టు కట్టుకొని ఆ పట్టులో నిద్రపోతుంది. అదే సమాధి. అదే నువ్వు సమాధి, నీ మరణం ద్వారా నువ్వు భూమిలోనికి వెళ్ళి నీ శరీరం చుట్టూ మట్టి పేరుకుపోతుంది. కానీ తరువాత ఏమవుతుందో తెలుసా? అది ఎగిసిపోతుందయ్యా. గూడు కట్టావు అనుకుంటున్నావు, పెట్టెలో పెట్టావు అనుకుంటున్నావు, లోన మట్టి వేసి పూడ్చాను అనుకుంటున్నావు, కానీ అది పూడ్చబడినది కాదది, ఎగిసిపోయేదది మరో లోకానికి. అవునండి, చదవండి ఆ మాట. గొంగలి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయెను. ఎగరాలి అంటే పట్టును కట్టుకుంది. మరి నీవు నిత్యమైన ఉనికి పట్టుకు చేరాలి అంటే భూమి మీద ఏం కట్టుకుంటున్నావు? ఏం కట్టుకున్నావు? 7 అంతస్తుల మేడ, ఎకరాల పంట, ఎకరాల పొలమా, తులాల నగల, ఏమండి, సిరి సంపదల, రత్నరాశుల, మణిమాణిక్యాల, ఏవి కోరుకుంటున్నావు? ఏది నువ్వు పట్టుకున్నదంతా మట్టి. రత్నాలు, డైమండ్స్ మట్టిలోంచి వచ్చాయి, బంగారం మట్టి నుంచే వచ్చింది, సంపద మట్టి నుంచే వచ్చింది, నీ ఇల్లు మట్టి నుంచే వచ్చింది, సమస్తం మట్టి నుంచే వచ్చాయి. నువ్వు పట్టుకుంటుంది మట్టిని, నువ్వు పట్టవలసింది మట్టిని కాదు.
నువ్వు పట్టవలసింది మట్టిని కాదయ్యా, ఉనికి పట్టును పట్టాలి. ఏది? నిత్యమైన ఉనికి పట్టు. ఆ పట్టుకు నువ్వు చేరిపోవాలి అంటే వెళ్ళాలి. కానీ ఆ పట్టుకు వెళ్ళనివ్వకుండా శత్రువులు, నీ విరోధి నీ చుట్టూ అల్లింది మరొక పట్టు, అదే సాలెపట్టు. ఏంటి సాలెపట్టు కోసం చెప్పట్లేదు అనుకున్నారా? నువ్వు ఎగిరిపోకుండా జిగురులో అంటుకుపోవాలి అంటే, చిక్కుకుపోవాలి అంటే సాలెపురుగు పడుతుందండి. అది కూడా పట్టు. చూస్తారా? సాలెపట్టు ఎలా ఉంటుంది అది? అది కూడా పురుగే, కానీ పట్టు కడుతుంది. అది పట్టు ఎలా కడుతుంది చూడండి ఒకసారి. ఎంత తెలివైన పట్టు! అది పట్టే పట్టు ఎంత తెలివైన పట్టు! ఎందుకు పడుతుంది అబ్బా ఇది? ఈ సాలెపట్టును ఎందుకు అబ్బా కడుతుంది? ఇది ఉంది, దానికి పనుంది. పురుగైనా దానికి జ్ఞానం ఉందండి. ఏంటా జ్ఞానం? తనకన్నా ఎంతో ఆకారంలో పెద్దదైన వాటిని తన పట్టులో బంధించాలి. అలా బంధించిన దానిని, చిక్కుకున్న దానిని తినేయాలి. ఆహారం కోసం తన తెలివిని ఉపయోగించి పట్టులో చిక్కించుకుంటుంది. ఏంటది? అదేనండి సాలెపట్టు. చూద్దాం. మీరు చాలాసార్లు ఇంట్లో చూసి ఉంటారు కదండి, మూలలంట అప్పుడప్పుడు ఈ పట్లు మనకు కనబడుతుంటాయి కదా, సాలెపట్లు. ఎలా కడుతుంది అది? దాని నోటి నుంచి వచ్చే ద్రవం ద్వారా ఏం చేస్తుందో ఒకసారి చూడండి. ఆహా, ఎంత తెలివైనదండి అది! ఎంత తెలివైన పట్టు పడుతుంది! ఎంత తెలివైన పట్టు! ఒక చిన్ని పురుగు. ఏంటది? ఓకే, ప్లే. దాని నోటి నుంచి వల 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 వేస్తుంది చూసారా? వలండి, స్పైడర్ వెబ్ అంటారు దాని. వెబ్ చూడండి, చిన్న పురుగు అండి. ఎంత దూరం అండి, దాని ఫోర్స్ ఏంటండి, ఎంత దూరం! ఏమంటే ఆ పురుగు ఏంటి, అది విసురుతున్న దూరం చూడండి, ఆ పట్టు దూరం. అబ్బో, చాలా అల్పంగా ఉంటుందండి. మీరు పట్టుకుని ఉంటారు కదా, ఎప్పుడైనా పట్టులను మీరు పట్టి ఉంటారు కదా. ఏంటండి అది ఉన్నది ఎక్కడా, వల విసిరింది ఎక్కడా? అదిగోండి చూడండి, క్లోజప్లో మీరు చూస్తున్నారు కదా. అబ్బా, ఎక్కడో చిగురుటాకున కొమ్మన ఉన్నది అది ఈ మూల నుంచి ఆ మూలకి విసురుతుంది. చూడండి, వల వేసింది, పట్టును విసురుతుంది. దాని త్రో ఎంత గొప్పదండి, దాని ఫోర్స్ ఎంత గొప్పదండి. చూసారా? ఏమండి, ఒక కొలను ఒక సరస్సుకు అడ్డుగా ఉందండి, వెళ్ళిపోతుంది దాటుకొని. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అది వల వెయ్యాలి. దేనికోసం? ఆహారం కోసం. చూడండి ఎంత చక్కగా గాలిలో ఏమండి పట్టును కట్టి పడిపోకుండా మీరు చేత్తో ఇలా అంటే చాలండి, వెంటనే చాలా అల్పంగా ఉంటుంది. మీరు పట్టులు పట్టుకొని ఉంటారు కదా చాలాసార్లు, తేనె పట్టులు, క్షమించండి ఈ సాలెపట్టులు. ఈ సాలెపట్టు ఎంత అల్పంగా ఉంటుందంటే గాలికి కూడా విరిగిపోయేటంతటి అల్పమైనవిగా ఉంటాయి కదండి. కానీ దాని చేతితో వల చూడండి ఎంత చక్కగా నెయ్యటం. ఎప్పటి వరకు నేతగాళ్ళు నెయ్యడం మనకు తెలుసు కదా. ఏమండి, నేతగాళ్ళు చూడండి ఆ ఊదిన తన నోట్లోంచి తీసిందండి అదంతా కూడా. అలా తీసినది జాగ్రత్తగా మరలా చేతులతో లాగి పట్టుగా కట్టి, ఏమండి చాలా సొఫిస్టికేటెడ్గా గొప్ప టెక్నాలజీతో కట్టినట్లుగా, ఏమండి అదిగోండి విసురుతుంది మరలా. వల విసిరిందండి అది. ఎంత దూరం విసురుతుందండి వల. ఏంటండి దాని నోట్లోంచి చూస్తున్న పదార్థం ఎందుకు వేస్తుందబ్బా? ఎగరడానికి కాదు. ఏమండి, ఎంత పెద్ద వల దానికి అవసరమా? వెళ్ళిన తరువాత తన ఆకలితో నిండిన తన పొట్టను నింపుకోవటం కోసం ఎన్నో పురుగులను వలలో చిక్కించుకోవాలి. ఏమంటే దీని వలలో చిక్కేవి చిన్నవే కాదండి, పెద్దవి కూడా చిక్కుతాయండి, పెద్దవి కూడా చిక్కుకుంటాయి. ఏమండి, పెద్దవి కూడా చిక్కుకుంటాయండి. అది ఎలా వలన కడుతుందో ఏమండి నెక్స్ట్ వీడియోలో కూడా మనం చూద్దామండి. నిజంగా దానికున్న టెక్నిక్, నిజంగా దాని టెక్నిక్ ఎంత గొప్పదో అండి. మనం చూడగలిగితే మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఏంటి వీటిలో ఇంత
ఈ చిన్ని పురుగులో అల్పమైన పురుగు, అంత అల్పమైన ఈ సాలె పురుగులో ఇంత జ్ఞానం ఉందా? దాని జ్ఞానం అంతా ఉపయోగించి ఏం చేస్తుందో తెలుసా? పట్టును నిర్మిస్తుందండి. సాలె పట్టును నిర్మిస్తుంది. ఆ పట్టులో ఏం చూపిస్తుంది అది? తన పట్టు ఏంటో చూపిస్తుంది. జాగ్రత్తగా చూడండి, స్పీడ్లో చూపిస్తున్నారు. కొంత సమయం తీసుకుంటుంది, చాలా ఓపిక, అనేక గంటల వ్యవధి పడుతుందండి. కానీ మీకు టైం ల్యాప్స్లో చూపిస్తున్నారు అదంతా కూడా. ఏమండి దాని టెక్నిక్ చూసారా? అబ్బా అబ్బా అబ్బా, ఎంత ఫాస్ట్గా చుట్టూ కూడా ఎలాగ లేపుతుందండి. ఏంటండి ఆ వల? చేపలు పట్టడానికి మనిషి ఉపయోగించే వల లాంటిదే కదండి. ఎందుకు వల? చిక్కించుకోవడానికి, పట్టుకోవడానికి. అది చూపించే వల, అది పెట్టే వల. ఆ లైన్స్ చూడండి అర్రా, ఎంత చక్కగా. ముందేమో పెద్ద గళ్ళు నేసుకొని వెళ్ళింది, ఆ తర్వాత చిన్ని గళ్ళు ఓపికతో నేస్తుందండి. ఓపికతో నేస్తుంది. దేనికబ్బా ఇంత కష్టం? ఇంత చక్కటి గూడు, సాలె గూడు, ఈ సాలె పట్టు చెయ్యాలా? చెయ్యాలి. అందులో పెద్ద పెద్ద పురుగులు కూడా వచ్చిన తర్వాత అందులో పట్టుబడిపోతాయి. చిన్న పెద్ద పురుగులన్నీ అది తప్పించుకోలేక తన వల విసిరిన తర్వాత ఆ వలలో అంటుకుపోయిన తర్వాత, జిగురు లాంటి పదార్థంలో చిక్కుకుపోయిన తర్వాత అవి విసిగి 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 తప్పించుకోవడానికి అవకాశం లేనప్పుడు ఏమవుతుంది? ఏమండి, అది తప్పించుకునే అవకాశం లేనప్పుడు ఏమవుతుంది? అప్పుడు మెల్లిగా దాని ఓపిక అంతా అదిగోండి 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 అదిగోండి, పట్టింది పట్టింది, వలలో పట్టింది, చిక్కుకున్న దాన్ని పట్టింది, తినేస్తుంది అది. ఆకలి ఆకలి, అది పట్టుకున్న ఆహారం, ఆ వలలో చిక్కుడిపోయిన చిన్న పెద్ద పురుగులన్నిటినీ కూడా అది జాగ్రత్తగా తెలివిగా అక్కడికి చేరుకొని దానిని తినేయాలి. అదండి దాని తెలివితేటలు. ఒక పట్టును అది నిర్మించుకుంటుంది అంటే దానికి ఎంత టెక్నిక్. ఏమండి, ఇంతకీ ఎందుకబ్బా, ఎందుకు ఇది పట్టు పడుతుంది? ఎందుకు ఇది పట్టు పెడుతుంది? ఈ పట్టు పట్టడానికి, పట్టు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? దాని ఆకలి తీర్చుకోవటం కోసం. పెద్దవాటిని చిన్నవాటిని ఆహారంగా మలిచి అందులో చిక్కించుకున్న వాటిని బలి తీసుకోవటం కోసం. అవునా? అవునండి. ఏమండి, దీన్ని చూసి మీరు ఏం అర్థం చేసుకోవాలో తెలుసా? ఈ ప్రపంచానికి ఒక పెద్ద వల విసిరిందండి. ఎవరు? అపవాది. తేనె పట్టును చూసి ఎక్కడ జ్ఞానం సంపాదించుకుంటాడో, ఉన్ని పట్టును చూసి ఎక్కడ పట్టుకు చేరిపోతాడో, నిత్యమైన ఉనికి పట్టుకు వెళ్ళిపోతాడేమో అని భయపడుతున్న అది, ఈ ప్రపంచంలో అపవాది తన టెక్నిక్, తన కృత్రిమమైన ఆలోచనలతో వల విసిరిందండి అది. దీని ద్వారా మనం నేర్చుకునే పాఠం, ఈ పట్టు ద్వారా మనం నేర్చుకునే పాఠం, నువ్వు నిత్యమైన ఉనికి పట్టుకు చేరిపోతున్నావని తెలిసి నిన్ను పట్టుకోవడానికి వేసిన సాలె పట్టది. తేనె పట్టు బాగుంది, తీయగా ఉంది. ఉన్ని పట్టు బాగుంది, బట్టలు వేసుకోవడానికి నేసుకోవడానికి చాలా బాగుంది. సాలె పట్టు ఏంటి? ఈ సాలె పట్టు నిన్ను నిత్యమైన ఉనికి పట్టుకు చేరకుండా అపవాది నీకు వేసే కంచె. అపవాది నిన్ను పట్టే పట్టు. ఆ పట్టు లాంటిది కాదు ఇది. తేనె పట్టు లాంటిది కాదు, పట్టు పురుగు లాంటి పట్టు కాదు. కానీ నిన్ను నిత్యమైన ఉనికి పట్టుకు చేరకుండా నిన్ను పట్టుకునే పట్టు. అందుకే అలాంటి వాళ్ళు ఈరోజు మనుష్యులు, అపవాది అనేక మందిని అలాంటి వాళ్ళని తయారు చేసింది కాబట్టే అలాంటి వాళ్ళని ఉద్దేశించి బైబిల్లో జాగ్రత్త చెబుతున్నాడు. మీ నిత్యమైన ఉనికి పట్టుకు మనిషి చేరకుండా ఉండడానికి ఈ సమాజంలో ఎన్నో వలలు. ఈరోజు ప్రపంచంలోని కోట్ల మంది మనుషులు వలల్లో చిక్కుకుపోతున్నారండి. అపవాది విసిరిన వల. చదవండి ఒక మాట, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ఏమంటున్నాడు అక్కడ? వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చిలాగుచున్నారు, ఊరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు. వాడు తన వల ఏ వల? చేపలను పట్టే వల, పురుగులను పట్టే సాలె వల విసిరి తన వలలో వారిని కూర్చుకొని
సంతోషపడి గంతులు వేయుచున్నాడు. అది కష్టపడి వల వేసింది. అపవాది ప్రపంచంలో వేసిన వల స్పైడర్ వెబ్ కాదు, అది ఇట్స్ సాటన్ వెబ్. దట్ ఈస్ వెబ్, వరల్డ్ వైడ్ వెబ్, WWW. ఏంటది? ప్రతిరోజు ప్రతి మనిషి చిక్కడిపోయే వల. తెల్లవారు లేచిన వెంటనే భార్య ముఖం చూసేవాడు ఒకప్పుడు, తెల్లవారు లేచిన వెంటనే తల్లి ముఖం చూసేవాళ్ళు ఒకప్పుడు, తెల్లవారు లేచిన వెంటనే దేవుని ముఖాన్ని ఫోటోలను చూసేవాళ్ళు ఒకప్పుడు. ఏమండి? తెల్లవారు లేచిన వెంటనే తమ ముఖాన్ని చూసుకునేవారు ఒకప్పుడు. ఇప్పుడు తెల్లవారి లేగానే చూడవలసింది ఒక ముఖం, అదే వల. వల, సాతాను వేసిన వల ముఖం ఎక్కడుంది? నా మొబైల్ ఫోన్ ఎక్కడుంది? రాత్రంతా పక్కన పెట్టుకుని పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. వల అంటింది, మరి వలలో చిక్కడిపోయావు. మరి ఎప్పుడు చూసినా వల వల వల. అపవాది ఈరోజు ప్రపంచంలో విసిరిన వల, అనేక మందిని దేవుని కాకుండా చేసే వల. ప్రపంచమంతా వేసిందండి ఈ వల. టెక్నాలజీ అన్న పేరుతో ఈరోజు ప్రతి మొబైల్ ఫోన్లో, స్మార్ట్ ఫోన్స్లో ఈరోజు మనుషులకు అందించే సమాచారం కాదండి, సమాచారం కాదు, అపవాది యొక్క తంత్రం అందుతుంది. రే చిక్కడి పొండ్రా, రండ్రా, మీకోసమే వేశాను రా వల, నిత్యమైన నునుగు పట్టుకెళ్తారా? ఏరా ఎగిరిపోతారా? మీరు ఎక్కడికి ఎగిరిపోతారా? నేను వేసిన వల నుంచి ఎవడు తప్పించుకోలేడు. నువ్వెంత పెద్ద పురుగు అయినా సరే వలలో చిక్కుకుపోవాలి. నీ కాళ్ళకది ఉరులుగా నీకు తగులుకోవాలి. ఆ తర్వాత నువ్వు కదలలేనప్పుడు నీ మీదికి వచ్చి నిన్ను దాడి చేసి తిని చంపేయాలి. అదేనండి, అది వేసిన వల కదా. ఈరోజు ఎంతోమంది తన అనుచరులైన వారిని తయారు చేసి ఈరోజు ప్రపంచంలో ఈరోజు సోషల్ మీడియా ద్వారా అది చేస్తున్నది ఏంటి చెప్పండి? సోషల్ మీడియా అట. ఒకప్పుడు టీవీలకు అతుక్కుపోయేవాళ్ళు, ఇప్పుడు మొబైల్ ఫోన్స్కి అతుక్కుపోతున్నారండి మనుషులు. మొబైల్స్, సమాచారం. దేనికి? ఎప్పుడూ దానితోనే సహజీవనం. భార్యతో కూడా సహజీవనం చేయడు, తల్లిదండ్రులతో కూడా సహజీవనం చేయడు, పిల్లలతో కూడా సహజీవనం చేయడు, కానీ మొబైల్తోనే సహజీవనం. ఎందుకు? అందులో ఉన్న దేవుని జ్ఞానమా? ఏమండి, దేవుని జ్ఞానమా? మీరు ఎంత దేవుని జ్ఞానం ఈ మొబైల్లో, వెబ్లో పంపించండి, ఆడున్నాడు అక్కడ. చేరనివ్వడు, విననివ్వడు, విన్నా మారనివ్వడు, దేవుని కోసం మమ్మల్ని బ్రతకనివ్వడు. వాడు విసిరిన వల అదే చదవండి. వాడు గాలము వేసి మనుష్యులందరినీ గుచ్చి లాగుచున్నాడు. ఊరులు ఒగ్గుతున్నాడు. ఏమంటే చిన్న పురుగు ఎంత దూరం విసిరిందండి వల? ఎక్కడ ఈ మూల నుంచి ఆ మూల వరకు కొన్ని అడుగుల దూరానికి విసురుతుందండి దాని వల. ఒక చిన్న పురుగే విసురుతున్నప్పుడు మరి వాడు విసురుతున్న వల టోటల్గా ఈ వరల్డ్ వైడ్ వెబ్, ప్రపంచం అంతా చుట్టేసాడు, వల వేసాడు మొత్తం చుట్టూ వల. మనుషులందరూ ఆ గూడులో చిక్కుడిపోయే వల విసిరాడు వల. ఆ వలలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చిక్కుకుపోయి దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఆలోచించక ఎక్కడికి వెళ్ళాలో, దేనిని గురించి ఆలోచించాలో అని వాటిని మరిచిపోయి దేవుని విషయంలో బ్రతికుండి చనిపోయిన మృతులులా మారిపోతున్నారండి. నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని కోసం ఏదో ఆలోచిద్దాను అనుకుంటున్నావు కదా. కాదు, నువ్వు ఆశ్రయిస్తుంది దేన్నో తెలుసా? చెబుతున్నాడు చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం అండి. అతని ఆశ భంగమగును, అతడు ఆశ్రయించున్నది సాలెపురుగు పట్టే. నువ్వు ఆశ్రయించింది సాలెపురుగు పట్టయ్యా, చిక్కడిపోయావు అందులో. ఏమండి, ఏం కావాలి నీకు? స్మార్ట్ ఫోన్, చిన్న ఫోను అవే కుదరదు, అందులో బొమ్మలు కనబట్టలే. ఏమండి, మరి ఏం కావాలి? పెద్ద ఫోన్. తినడానికి తిండి లేకపోయినా పర్లేదు, ఒంటి మీద బట్ట లేకపోయినా పర్లేదు, కానీ నాకు అర్జెంటుగా కావాల్సింది ఒక ఖరీదైన స్మార్ట్ ఫోన్. దానికి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడతావు? వేల లక్షలైనా కట్టడానికి రెడీ. సహజీవనం ఎందుకు? నిన్ను వలలో కూర్చుకోవడం కోసం, వలలో చిక్కించుకోవడం కోసం. అది నీకు తెలుసు. ఎందుకు కోరుకుంటున్నావు? ఒకప్పుడు డయల్ చేసే ఫోన్లు ఉండేవండి నా చిన్నప్పుడు. అదేనండి, బిఎస్ఎన్ వాళ్ళు ఇచ్చే ఫోన్లు అండి.
0 నుంచి 9 వరకు అంకెలు ఉండేవి. కిర్రు 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 అని తిప్పేవాళ్ళు. ఏ బొమ్మలు లేవు, మాట మాత్రం వినబడేది. మరి ఇప్పుడు ఆ ఫోన్లో ఎవరైనా వాడుతున్నారా? కండెమ్డ్, వద్దు, వాడితో పని లేదు. ఏమండి, ఒకప్పుడు చిన్ని తెర, కేవలం గ్రీన్ లైట్లో మాత్రమే అక్షరాలు కనబడేవి. అలా 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 అలా. ఇప్పుడు చేట అంత ఫోన్లు వచ్చాయండి. చేట, అన్నం కూడా చేరుకోవచ్చు అందులోని, బియ్యం కూడా ఏరుకోవచ్చు అందులోని. ఒక ట్యాబ్ పట్టుకుంటాడు. ఎవరే ఏంట్రా, ఏంటి ట్యాబ్? దేనికిది? బండిలో వెళుతున్నప్పుడు ట్యాబ్, ఏమండి నిద్రపోయే ముందు ట్యాబ్. నువ్వు వేసుకున్న ట్యాబ్లెట్లనే మర్చిపోతావేమో, ఇది మాత్రం మర్చిపో. ఏమండి, ఎందుకంటే వలలో చిక్కించుకుంటున్నాడు. ఒరే, నువ్వు ఆశ్రయిస్తుంది ఏ వల? నిత్యమైన ఉనికి పట్టుకు చేరకుండా నిన్ను పట్టేసే వలరా ఇది? దేవుడు అంటున్నాడు, అతడు ఆశ్రయించినది సాలె పురుగు పట్టే. మనుషులు చేసే ఈ పనులు, మనుషులు చేసే ఈ కార్యక్రమాలు దేనికోసం అనుకుంటున్నావు? నీకు జ్ఞానోదయాన్ని కలిగించటం కోసం కాదు. వాళ్ళందరూ దాని అనుచరులు. నువ్వు నిత్యమైన ఉనికి పట్టుకు వేరే జ్ఞానం నీకు తెలియకుండా, చేరే జ్ఞానం నీకు లేకుండా 24 గంటలు దీనిలోనే నువ్వు చిక్కుకుపోవడానికి అది వల్లిన వలను అబ్బో షేర్ షేర్ షేర్. ఏం షేర్ చేస్తాడు? ఒక దౌర్భాగ్యపు చిన్న న్యూస్ వస్తే చాలండి, అది నిజమో తెలియదు, అబద్ధమో తెలియదు, ప్రపంచం అంతా వైరల్ అయిపోతుందండి. క్షణాల మీదండి, క్షణాలు. ఎలా? వెబ్ ద్వారా. సాలెపట్టు, నిన్ను పట్టుకునే పట్టది. ఏమంటే దేవుడు చెబుతున్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 5వ వచనం అండి. ఏమంటున్నాడు అక్కడ? వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలె పురుగు వల నేయుదురు. సాలె పురుగు వల అంటున్నాడు. ఏంటండి ఈ పట్టు ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? మనుషుల్లో సాలె వల నేసే పట్టులు ఉన్నాయి, చాలా జాగ్రత్త. నీవు ఈ నిత్యమైన ఉనికి పట్టు చేరే లోపు ఎన్నో పట్టులు ఎన్నో పట్టులు ఎన్నో పట్టులు నిన్ను పట్టుకుని బంధించడానికి అపవాది విసిరిన వలలు ఇవన్నీ. తేనె పట్టును చూసి జ్ఞానం నేర్చుకున్న నీవు, పట్టు పురుగును చూసి జ్ఞానం నేర్చుకున్న నీవు సాలె పట్టును తప్పించుకొని నిత్యమైన ఉనికి పట్టుకు చేరాలి. ఓ మనిషి, నువ్వు చేరకుండా ఉండటం కోసం ఏం చేస్తుందది? ఏం చేస్తుందట? చదవండి మరలా ఆ మాట. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 5వ వచనం అండి. వారు మిడునాగులో గుడ్లను పొదుగుతారంట. సాలె పురుగు వలె వలనేయుదురు. మనుషులు ఏంటంటే వలనేయటం దేనికి? రే వలేసాను రా. దేనికి వలేసావు? దేనికి నువ్వు విసిరిన వల? అమ్మాయికా? మోసానికా? ఏమండి అన్యాయానికా? దేనికి విసురుతున్న వల? ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న దారుణాలు, మోసాలు ఇవన్నీ దేనికి? ఒకరినొకరు చిక్కించుకోవడం కోసం, ఒకరినొకరు కబళించుకోవడం కోసం వేస్తున్న వలలు కావా? వాళ్ళ మళ్ళీ పోలీసులు వలేసి పట్టుకోవడం. ఏమండి ఈరోజు ప్రపంచంలోని కోట్ల మంది మనుష్యులందరూ కూడా ఎక్కడికి చేరాలో నిత్యమైన ఉనికి పట్టును మర్చిపోయి దేవుడు జ్ఞానాన్ని నేర్పిస్తుంటే, పక్షులను పురుగులను చూపించే జ్ఞానాన్ని నేర్చుకో నాయన. ఈ పురుగులను చూచి నువ్వు నా పట్టుకు రావాలి అని దేవుడు చెబుతుంటే జాగ్రత్త. నిన్ను పట్టి కవళించే సాలెపట్టులో మనుషులు నేస్తున్నారు. ఎవడు కనిపెట్టాడు స్మార్ట్ ఫోన్? మనిషే. ఏమండి నిన్ను దేవుని దగ్గరకు దూరం చేసే ఈ వల వేసింది ఎవడు? మనిషే. వారు ఏమేస్తారటండి? ఆ మాట అంటున్నాడు, చివరి మాట, సాలె పురుగు వల వేయుదురు, సాలె పురుగు వల నేయుదురు. ఎందుకు నేస్తున్నారు? నిన్ను పట్టేయాలి, నిత్యమైన ఉనికి పట్టుకు నువ్వు చేరకుండా నేను ఆపేయాలి. ఇది వాడి కుట్ర. వాడండి ఎవడు? అండర్ వరల్డ్ విలన్, ఇన్విజిబుల్ డెవిల్. ఏమండి అదృశ్య శక్తి, కనిపించని అదృశ్య శక్తి ఈరోజు ప్రపంచంలో కనిపిస్తున్న ప్రతి మనిషిని వల వేసి మోసగించి చిక్కించుకొని. వెరీ గుడ్ రే, మీ నాన్న నిత్యమైన ఉనికి పట్టుకు తీసుకెళ్తాడా? నన్ను పట్టులోంచి తోసేశాడరా. ఆ నిత్యమైన ఉనికి పట్టులో నన్ను ఉండకుండా గెంటేసిన నీ తండ్రి దగ్గరకు మీరెవ్వరూ చేరకుండా ఉండడానికి నేను వల వేస్తా. వేశాడు వల. ఎంతమంది ఆ వలలో చిక్కుకుపోతున్నారో మీకు తెలియనిది కాదు. అనేకులు దాని వలలోనే.
నేను వెళ్ళిపోయే నిత్యాగ్ని దండనకు వల వేసి మిమ్మల్ని అందరినీ లాగి చిక్కించుకొని నాతో పాటు నిత్యాగ్ని దండనకు తీసుకుపోతా. నేను పోతా, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకుపోతా అని అంటున్నాడు వాడు. అందుకే వాడు గొంతులు, అందుకే వాడు ఆనందం. నాకు శిక్ష కలుగుతుందని కాదు, నాకు శిక్ష పడుతుందని కాదు వాడు బాధ, నాతో పాటు మీకు కూడా శిక్ష పడుతుంది. నేను పోతూ పోతూ మిమ్మల్ని కూడా తీసుకుపోతున్నాను అనే ఆనందం వాడికి మిగులుతుంది. ఈ పట్టును గురించి మనుషులు తెలుసుకోరా? ఎవరండి వారికి చెబుతున్నారు? మనిషి వీటన్నిటిని తప్పించుకొని ఆ నిత్యమైన ఉనికి పట్టుకు చేరాలి కదా. దేవుని ఆశ అదే కదండి, దేవుని ఆశ అదే కదండి. చదవండి మరలా ఒక్కసారి ఆ అర్థవంతమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడు ఆ మాట? దేవుడు అన్న మాట అండి. ప్రసంగి గ్రంథం మనం చదువుకున్న మాట, 12వ అధ్యాయం చదవండి. మన మొదటి మాట ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు వెళ్ళిపోతున్నాడు. నిత్యమైన ఉనికి పట్టు, నిత్యమైన ఉనికి పట్టుకు వెళుతున్నారా? ఏమండి, నిత్యమైన ఉనికి పట్టుకు మనుషులు చేరుతున్నారా? లేదండి, లేదు. అందరూ సాలె వలలో వాడు వేసిన పట్టులో చిక్కుడిపోతున్నారు. ఎందుకో తెలుసా? తేనె పట్టును చూసి జ్ఞానం నేర్చుకోలేదు కనుక, ఉన్ని పట్టును చూసి వాళ్ళు జ్ఞానాన్ని నేర్చుకోలేదు కనుక, ముందే వీటిని గురించి తెలుసుకోగలిగితే ఈ పట్ల నుంచి తప్పించుకొని నిత్యమైన తండ్రి ఎదురు చూస్తున్న ఆ నిత్యమైన స్వాస్థ్యానికి వెళ్ళిపోతాం కదండి మనం. అందుకే దేవుడు పిలుస్తున్నాడండి. ఏమని పిలుస్తున్నాడు? ఏమండి, ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోవుచున్నాడు. ఆ ఉనికి పట్టుకు చేరే సమయం ఏంటో తెలుసా? నీ మరణ దినం. నీ మరణ దినమే నిత్యమైన ఉనికి పట్టుకు చేరే దినం. కానీ ఎందరు నిత్యమైన ఉనికి పట్టుకు వెళుతున్నారు చెప్పండి? ఎక్కువ మంది నిత్యాగ్ని దండనకు వలలో చిక్కుకుపోతున్నారు, సాలె పట్టుకు చిక్కుకుపోతున్నారండి, అపవాది వేసిన వలకు చిక్కుడిపోతున్నారండి. అందుకే నిత్యమైన ఉనికి పట్టుకు చేరే సంఖ్య బహు కొద్ది మంది. ప్రభువా, రక్షణ పొందేవారు కొద్ది మందేనా? ఇరుకు ద్వారాను ప్రవేశించేవారు కొద్ది మందేనా? అవును. విశాలమైన మార్గాన్ని పోయేవాళ్ళు ఎందరో, అందరూ ఆ మార్గాన్ని వెళ్ళిపోతున్నారు, పట్టులో చిక్కుకుపోతున్నారు. కానీ దేవుడు పిలుస్తున్నాడు, ఆహ్వానం ఏమని? నరులారా తిరిగి రండి, ఇది నా మీ నిత్యమైన ఉనికి పట్టు, ఇది కదా మీ స్థానం, ఇది కదా మీ సొంత స్థలం, మీరు రారా ఇక్కడికి అని ఎదురు చూస్తున్న కన్న తండ్రికి పట్టులో చిక్కుడిపోయిన పిల్లలు, వాళ్ళు చిక్కుడిపోయిన సంగతి వాళ్ళకి తెలియట్లేదండి. ఈరోజు ప్రపంచంలోని మనుషులందరూ కూడా ఆ సాలె వలలో, సాలె పట్టులో చిక్కుడిపోయారు. అపవాది వేసిన వల, అది చిక్కించుకున్న వల. అర్థమవుతుందా వాళ్ళకి? లేదండి. వాళ్ళు వలలో ఉన్నారని ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? కన్ను మూసిన మరుక్షణం వాళ్ళు చుట్టుకుపోయిన వల వాళ్ళకి అర్థమవుతుంది. అయ్యో, ఎంత తప్పు చేశాం, మా నిత్యమైన ఉనికి పట్టుకు చేరే మార్గాన్ని మేము వదులుకొని ఈ అపవాది వేసిన వలలోనా మేము చిక్కుకుపోయాం, దీనికా మేము బలైపోయాం. నిత్యమైన ఉనికి పట్టుకు చేరవలసిన వాళ్ళం నిత్యాగ్ని దండనకా చేరిపోతున్నాం. ఎంత బాధపడతారోనండి. అందుకే మనుషులను మేల్కొల్పడం కోసమండి ఈ మాటలన్నీ కూడా, మనుషులను మేల్కొల్పడం కోసమేనండి ఈ మాటలు. అదే నిత్యమైన ఉనికి పట్టు. అందరూ అక్కడికి చేరాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము. ఏంటది ఉండబోయేది? అదే ఒక మనిషి చేరిపోయే నిత్యమైన స్థానం, నిత్యమైన ఉనికి పట్టు అన్నాడు దేవుడు. దానిని పట్టు ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏం చేయాలి? దానిని పట్టుకోవాలి. నీవు దాన్ని సాధించాలి. ఆ లోకాన్ని సాధించాలి అంటున్నాడు. ఆ లోకాన్ని మీరు చేజిక్కించుకోవాలి అంటున్నాడు. అపవాది పన్నిన వల నుంచి మిమ్మల్ని మీరు తప్పించుకొని తండ్రి మీకు అనుగ్రహించబోయే ఆ నిత్యమైన స్వాస్థ్యం, ఆ నిత్యమైన రాజ్యం
గొంగలి పురుగు ఎలాగైతే ఎగిరిపోతుందో మనిషి కూడా భూమి మీద ప్రాకే ఈ పురుగు జీవితాన్ని విడిచిపెట్టి ఎగిసిపోబోతున్నాడు. అది పాఠం నేర్పించింది. భవిష్యత్తును గురించి దాచుకోవడం కోసం ఒక తేనె పురుగు, ఒక పట్టు పురుగు, ఇవన్నీ మీకు జ్ఞానోదయాన్ని కలిగిస్తే వాటన్నిటిని చూచి పాఠాలు నేర్చుకోవటం లేదు. కనుకనే ఈరోజు మనిషి భయంకరమైన నిత్యాగ్ని దండనకు జారిపోవడానికి సిద్ధపడిపోతున్నాడండి. వాళ్ళకు తెలియదు వాళ్ళు పట్టులో ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు. అది వచ్చి వాళ్ళని చంపి తిన్నంత వరకు అర్థం కాదండి. వారు చచ్చినంత వరకు వాళ్ళకి అర్థం కాదండి. ఇక చచ్చాక ఏం ప్రయోజనం చెప్పండి? బ్రతుకున్నప్పుడే తెలుసుకోవాలి. బ్రతుకున్నప్పుడే వీటిని గురించిన జ్ఞానం, అవగాహన మనిషికి రావాలి. నేర్పిస్తున్నాం అందుకే, ప్రకటిస్తున్నాం అందుకే, దేవుడు రాయించిన మాటలు వాళ్ళ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాం అందుకే. మార్పు వస్తుందా మనుష్యుల్లో? గ్రహించగలుగుతున్నారా మనుష్యులు? లేదండి, లేదు. దేనిని చేయాలనుకుంటున్నారు, దేనిని సాధించాలి అనుకుంటున్నారు? మీరు సాధించవలసిన ఏకైక స్థలం భూమి మీద కాదండి, పరలోకంలో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన సుస్థిరమైన స్థానం, ఆ మహాలోకం. అదేనండి మనిషి చేరుకోవలసిన నిత్యమైన ఉనికి పట్టు. వెళ్ళిపోవాలి. ఒక మనిషి చావుతో నిత్యమైన ఉనికి పట్టుకు వెళ్ళిపోతున్నాడు. అది నిత్యాగ్ని దండనా లేదా నిత్య జీవమా? ఈ రెండు మార్గాలు మనిషి బ్రతుకున్నప్పుడే అతని కళ్ళ ముందు ఉన్నాయి. తప్పించుకుని ఈ మార్గాన్ని వెళతావా, వలలో చిక్కుకుని ఆ నిత్యాగ్ని దండనకు జారిపోతావా? అది మీరు నిర్ణయించుకోవాలి. జాగ్రత్త. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఈ మాటలన్నిటి ద్వారా. నిలువైన నివాసం మనకి ఎక్కడ లేదు. ఈ ఇల్లులా, ఈ పొలాలా, ఈ బంగారాలా, ఇవన్నీ కాదర్రా. ఇవన్నీ వ్యర్థం, ఇవన్నీ నిష్ప్రయోజనం. ఇవన్నీ ఒకరోజు విడిచిపెట్టవలసిన దినం. అదే మన మరణ దినం. నిత్యమైన ఉనికి పట్టుకు ఒకటి చేరవలసిన దినం. కనుక మనమంతా మరో లోకం కోసం ఎదురు చూడాలి అని దేవుడు అంటున్నాడండి. ఎదురు చూస్తున్నారా మీరు? ఏమండి ఆ మాటలు అదే కదండి ఉంది. నిలువరమైన నివాసం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోవుచున్న లోకం, దానికోసమని ఎదురు చూస్తున్నామంటున్నాడు. చూడండి, వెతుకుచున్నామంటున్నాడు. చూడండి, వెతుకుతున్నారా మీరు? దాన్ని ఏమైనా వెతుకుతున్నారా మీరు? లేదే. దాన్ని వెతకటం లేదే. ఎందుకు వెతకలేకపోతున్నారు మీరు దాన్ని? ఏమండి ఎందుకు వెతకలేకపోతున్నారు? పట్టులో చిక్కుడిపోయారన్నమాట మీరు. జాగ్రత్త. అపవాదు పన్నిన వలలో లేదా దాని అనుచరులైన మనుష్యుల ద్వారా పన్నబడిన, వల వేయబడిన, నెయ్యబడిన వలల్లో చిక్కుడిపోతున్నారా? జాగ్రత్త, జాగ్రత్త. మీరు నిత్యమైన నివాస స్థానానికి వెళ్లకుండా నిత్యమైన నాశనాని, కోపానికి వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళిపోబోతున్నారు. జాగ్రత్త. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే ఏం చేయాలి? ఈ పట్టులో, ఈ వలలో చిక్కుడిపోయి అనేక మంది మనుష్యులను, అమాయకులైన వారిని కాపాడాలి. అందుకే యేసు వచ్చాడు, మార్గాన్ని నిర్దేశించాడు, చూపించాడు. పేతురుతో అంటున్నాడు, పేతురు మనుష్యులను పట్టుకోయ్యా. చేపలు పట్టుకోవడం కాదు, మనుష్యులను పట్టు జారులుగా నేను మిమ్మల్ని చేస్తాను అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? మనుష్యులను పట్టు జాలరులుగా. ఈరోజు నిజంగా దాని వలలో చిక్కడిపోయిన ఎంతో మందిని దేవుని మాటల ద్వారా పట్టుకోండి. కమాన్, క్యాచ్ దెమ్. వాళ్ళందరినీ పట్టుకోవాలి మనం, లేదంటే వాళ్ళు జారిపోతారండి. లోతులలోనికి జారిపోబోతున్నారు వాళ్ళు. కన్ను మూయగానే వాళ్ళు చిక్కుకున్న వలలో నుంచి నిత్యాగ్ని దండనకు వాళ్ళు జారిపోబోతున్నారు. వెళ్ళవలసిన నిత్యమైన ఉనికి పట్టును చేజార్చుకుంటున్నారు వాళ్ళంతా. కనుక వాళ్ళు మరి కాపాడాలండి. అందుకే దేవుడు మనకి జ్ఞానోదయాన్ని కలుగు చేస్తాడు. అందుకే దేవుడు మన నోట ఈ మాటలు పెట్టాడు. అది సమాజానికి మనం ప్రకటించాలి. అలా ప్రకటించడానికి ఈరోజు ఒక తేనెటీగ నుంచి జ్ఞానాన్ని నేర్చుకొని, ఒక సాలెపట్టు నుంచి తప్పించుకొని, ఒక ఉన్ని పట్టులోని జ్ఞానాన్ని మరలా మనం నేర్చుకొని దేవునికి ఇష్టలుగా జీవించడం కోసం ఎదురు చూస్తున్న మన తండ్రి కోటాను కోట్ల సంవత్సరాలుగా మన రాక కోసం ఎదురు చూస్తున్న ఆ నిత్యమైన ఉనికి పట్టుకు చేరిపోవాలండి. అదే మన మరణ దినం. వెళ్ళిపోదాం. వెళుతూ మనతో అనేక మందిని తీసుకువెళదాం. అదేనండి గర్వం, అదేనండి మన అతిశయం, అదేనండి మన ప్రతిఫలం. మర్చిపోకండి.
ఏమండి, ఒక వ్యాపారికి, చేపలు పట్టేవాడికి ఏమండి చేపలు అమ్ముకుంటే లాభం వస్తుంది కదా. మరి లాభం ఎలా? ఎన్ని చేపలు పడితే అంత లాభం, అవునా? ఎన్ని చేపలు పడితే అంత జీతం. మరి ఈరోజు మీరు మీ జీవిత కాలంలో ఎంతమందిని క్రీస్తు కొరకు, దేవుని కొరకు ఎదురు చూస్తున్న కన్న తండ్రి కొరకు సాధించగలుగుతున్నారు, స్వాస్థ్యంగా సంపాదించగలుగుతున్నారు? పట్టుకోగలుగుతున్నారా? లేదా మీరు పట్టులో చిక్కుడిపోయారా? మీరు పట్టులో చిక్కుకోకుండా ఉండాలి అంటే మనుషులను పట్టుకోవడం ఆరంభించండి, మనుషులను స్వాస్థ్యంగా సంపాదించడం ఆరంభించండి. వాళ్ళ నిత్యమైన ఉనికి పట్టేదో వాళ్ళకు మార్గాన్ని చూపించండి. అదేనర్రా మీ ఉద్యోగం, అదేనర్రా మీ కర్తవ్యం, అదేనర్రా మీ ధర్మం. అపవాది పన్నిన వలలు, ఊరులు, వీటన్నిటి నుంచి తప్పించుకొని మన నిత్యమైన ఉనికి పట్టుకు మనం చేరిపోవాలి. చేరుద్దాం, అనేక మందిని చేరుద్దాం, తండ్రి ఆశను నెరవేరుద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మీ యొద్దకు చేరే మార్గాన్ని మీ కుమారుని ద్వారా మాకు ఉపదేశించారు. కానీ మనిషి వాటిని విస్మరించి అపవాది పన్నిన వలలో, తెలివిగా నేసిన వలలో, మనుష్యుల ద్వారా పన్నబడిన వలలో చిక్కుకుపోతున్నారు నాయన. వారిని ఆ వల నుంచి తప్పించి నిత్యమైన మీ యొద్దకు చేర్చటం కోసం ఈరోజు మేము పలికే ప్రతి మాట మనిషిని ఆలోచింపజేసి తమ మార్గాన్ని నిర్దేశించేదిగా ఉండలాగున విన్న ప్రతి వాణి మనస్సులను తెరవండి. మీ యొద్దకు చేరే భాగ్యాన్ని, నిత్యమైన స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీకు చేర్చుచున్నాము తండ్రి.